ప్రార్థన చేసామా? వాక్యం చదివామా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఎందుకు తింటున్నావు? నీవు ఆ ప్రయత్నములో ప్రయాసపడకుండా నువ్వు దేవుడు ఆశీర్వదించట్లేదు అని అంటే ఎప్పటికీ రాదు ఆశీర్వాదం. నీ నమ్మకం మీద నువ్వు స్థిరపడి ఉండాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆనందముతో కూడిన పూర్ణమైన నిజం చెప్పండి, ఈ రెండింటికి అసలు మనకి ఏమైనా సంబంధం ఉందా? ఓర్పుకి దీర్ఘశాంతానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఓర్పు నీ పరిస్థితులలో నువ్వు చూపించాల్సింది. పరిస్థితి కష్టంగా ఉంది, చేతిలో డబ్బులు లేవు, ఈ పూట ఇంట్లో పరిస్థితులు నిన్నేం చేస్తున్నాయి? ఒత్తిడి చేస్తున్నాయి. ఇక నీ కోపం అంతా ఇంట్లో ఎవరుంటే అడిగే చూపించడం కాదు. ఓర్పు కలిగి ఉండాలి. నీ పరిస్థితులలో ఓర్పు కలిగి ఉండాలి. మరి దీర్ఘశాంతం ఎవరి విషయంలో? మనుష్యుల విషయంలో. వీడికి ఎంత చెప్పినా వింటలేదండి. మనం విన్నామేంటి ఒకప్పుడు. మరి ఆడి గురించి నువ్వు దీర్ఘశాంతం కోల్పోతే ఎలాగా? దేవుడు నీకోసమే దీర్ఘశాంతం చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు. మన జీవితంలో దేవుడు ఎలాంటి ఓర్పును కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడో అటువంటి ఓర్పుని దీర్ఘశాంతమును మనము కలిగి ఉండటమే దేవుని యొక్క చిత్తం. యేసయ్య ఓర్పు ఎంతవరకు? శిలువ మరణమగునంత వరకు. ఆయన మొహం మీద ఉమ్ములేశారు, ఆయన మొహం మీద పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, శిలువ భుజం మీద పెట్టి మోయించారు, 3 మేకులతోటి ఆయన శిలువకు బంధించారు, 6 గంటల సేపు శిలువలో వేలాడుతున్నాడు. ఒక్క బూతు మాట అయినా తిట్టాడు ఆయన. మరి మనకి బూతు మాటలు ఎందుకు వచ్చేస్తాయండి వెంటనే? నోరు తెరిస్తే మాట ఎట్ట పడితే తిరుగుతుందండి. ఒక్క మాట, ప్రభు వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక. మరి మనకి ఎప్పుడు వస్తుందంటారు ఆ స్వభావం? అది వచ్చే అవకాశం కనపట్లేదండి. వాక్యం తీసుకొస్తుంది. నీ లోపల వాక్యం ఉంటే వాక్యం తీసుకొస్తుంది. వాక్యము నిన్ను ఆపుతుంది. వాక్యము నువ్వు ఎలా ఓర్పుగా ఉండాలో నేర్పిస్తుంది. దీర్ఘశాంతం అంటే ఏంటో నేర్పిస్తుంది. సహనాన్ని నేర్పిస్తుంది. సమాధానం నీ లోపల ఉంచుతుంది. నీ అవసరతలన్నిటికీ కావలసింది దేవుని యొక్క వాక్యము గనుక ఆ వాక్యము నీకు సమస్తమును సమకూర్చగలుగుతుంది.